వెల్కమ్ టు A9 టీవీ. తమకు వారం 10 రోజులకు ఒక్క రోజైనా కూడా నీళ్లు సరిగా ఇవ్వడం లేదంటూ ప్రకాశం జిల్లాలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి చోటు చేసుకుంది. ఈ వేసవి సమయంలో తాము నీళ్లకు ఎంతో ఇబ్బంది పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఒక్కటైనా కొప్పోలు గ్రామం ఒకటి. ఈ కొప్పోలు గ్రామంలో ఎప్పటికీ నీటికి కటకటలాడే పరిస్థితి. సమయానికి నీళ్లు వదలకుండా ఒంగోలు నగరపాలక సంస్థ సిబ్బంది తమను ఇబ్బంది పెడుతున్నారని, అలాగే 2 గంటలకు పైగా నీళ్లు సరఫరా చేయాల్సి ఉండగా కేవలం అరగంట మాత్రమే నీళ్లు ఇస్తున్నారని కొప్పోలు గ్రామంలోని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ గ్రామంలోని ప్రజలకు నీళ్లు సరఫరా చేసి తమ నీటి బాధలను తీర్చాలని మహిళలు ముక్తకంఠంతో కోరుతున్నారు. చూడటానికి ఏమైంది అని సమస్య కానీ సమస్య
నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పైపు వేయించుకొని ఫిగర్లు మొత్తం తీసి నింపావు. వాడికి నీళ్లు పుష్కలంగా నాకు కూడా డిపార్ట్మెంట్ వాడు బిగించాడు అనుకో, నీళ్లు వెళ్ళే డిపార్ట్మెంట్ కూడా వాడు పెట్టేస్తున్నాడు. ఇప్పుడు మన కొత్త లైన్స్ వేస్తే పాత అన్ని తగ్గి అయిపోతాయి. అప్పుడు దాకా కాదు, ఇప్పుడు పెంచింది జరగాలి. మీరు వాళ్ళు పెట్టాక ఒకసారి చెక్ చేయండి. టైం పడుతుంది రైళ్ళన్నీ దాన్ని వాళ్ళు చేయండి. ఇప్పుడు వాటర్ కావాలి కదా ఇప్పుడు ప్రస్తుతానికి. ఇట్లా ఇబ్బంది అప్పుడే తప్ప మీరు ఏ సమస్య పరిష్కరించకపోతుంటారు. కంటిన్యూ శాశ్వత పరిష్కారం అనేది మాకంటూ రాకపోతుంది. శాశ్వత పరిష్కారం రైళ్ళు మార్చాలి, రైలు మార్చాలి. అది ఆల్రెడీ ఇష్టం. మన పోలీస్ స్టేషన్ ఇంటర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రోగ్రెస్. చెరువు నీళ్లు పెట్టి మన వాటర్ తీసుకోవడానికి చేయించారు. అది ఓకే, దానికి ఓకే. మనకి అడిగితే పర్మిషన్ పెట్టి ముందుకు పంపించు. వాళ్ళే ఎవడన్నా పట్టుకొని అనవసరం. నువ్వు వెనుక పట్టలేవు. ఫస్ట్ ప్రయారిటీ మనమే చెప్తుంది. పబ్లిక్ కోఆపరేట్ చేయాలి. చేయాలి. మిగతా వాళ్ళేమో పలానా వాళ్ళ ఇళ్ళకే పోయిండి, వేరే వాళ్ళ ఇళ్ళకి పోయిబాకండి. ఏం లేదు ఏమన్నా ఇంటికి రెండు పట్టుకోమని ముందు మళ్ళీ ఎక్కడ ఉందో ఇంకోటి ఇయ్యండి. రావట్లేదు. 10 రోజులకి అట్లా వస్తున్నాయి. వచ్చిన అరగంట కూడా రావట్లేదు. వాళ్ళ టైం ఏమో 2 గంటలు అంటున్నారు. అరగంట కూడా రావట్లేదు కనీసం. ఎట్లా మా సమస్య పరిష్కారం? నీళ్ళు వదిలే అబ్బాయిది ఏ తప్పులేదు. నీళ్ళు వదిలే అబ్బాయిని అడిగితే మేము 1/2 గంట వదులుతున్నాడు, అయినా రావట్లేదు. మరి ఏం చెయ్యాలా? పెద్ద 600 పెట్టి కొనుక్కొచ్చుకుంటాం మేము. అందరికి ఉండాలి కదా శక్తి. అందరికి ఉండాలి, అందరు పోసుకుని రమ్ములు ఉండాలి, రంబులు ఉండాలి కదా. అన్ని కావాలంటే ఎలా? ట్యాంకులు కూడా శక్తి ఆడుంది. మేము ఆడదోళాలి ఏడదోళాలి అంటున్నాం. 600 తక్కువ లేదు అంటుంటారు ట్యాంకర్ అనేది. ఎలా చేయాలి మేము? మాకు అసలు చెమ్ముడు కూడా రావు. మేము 10 రోజుల నుంచి నీళ్ళు లేక అల్లాడుతున్నాం. వర్షం పడితే వర్షం నీళ్ళు పట్టుకున్నాం, అయ్యే వాడుకుంటున్నాం. మంచినీళ్ళు ఎట్లాగా? మేము మంచినీళ్ళు ఎట్లా తాగాలి చెప్పండి? నేను ఓటుకు వచ్చినప్పుడు అడగలే మీరు? ఎవరు రాలేదు. చెప్పేవాళ్ళు కదా. ఓటు వేయడానికే పొద్దుపోయింది. 3 గంటలు నిల్చొని కాళ్ళు నొప్పి. మేము మా బాధలు ఎట్లాగా? మేము కొనుక్కునే శక్తి లేదు మా కాడ. మనిషి బాగలేని మనిషి, ఆ మనిషికి నీళ్ళు ఉండాలి, అన్నీ ఉండాలి కదా. మా ఇల్లు చూడండి, వచ్చి వర్షం నీళ్ళు తప్ప నీళ్లు లేవు. నిన్న వచ్చినాయి కానీ వెనకోళ్ళకి రావట్లేదు. మా బాధలు ఎవరు చెప్తారు?